డీప్ స్టేట్ యుఎస్ఎయిడ్ లీలలు ఎంత చెప్పుకున్నా తరగడం లేదు. ఊటబావుల్లో నీరు ఊపికి వస్తున్నట్లు రోజుకు కొత్త విషయం బయటకు వస్తూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి యుఎస్ఎయిడ్ నిధుల నిగ్గు తేలుస్తుండటంతో డీప్ స్టేట్ భజన బృందాలకు నిద్ర కరువైంది. తాజాగా ఈ నిధుల సంతర్పణ ప్రక్రియలో వీణారెడ్డి అనే ఓ తెలుగు మహిళ పేరు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ ఈ వీణారెడ్డి ఎవరు? యుఎస్ఎయిడ్ కు ఆమెకు సంబంధం ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్మీ లాబియింగ్, ఫార్మా లాబియింగ్, ఆయిల్ లాబియింగ్, పొలిటికల్ లాబియింగ్, ఈ 4 ప్రయోజనాల కోసం ప్రపంచ దేశాల మధ్య చిచ్చు పెట్టడం అమెరికాకు అలవాటైన పని. అయితే ట్రంప్ ఆ అలవాటుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉండడంతో యుఎస్ఎయిడ్, డీప్ స్టేట్ కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా జో బైడెన్ హయాంలో చేసిన చీకటి పనులన్నీ బహిర్గతం చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు ట్రంప్. అలా బయటపడ్డదే భారత్ లో మోదీ సర్కారును కూల్చేందుకు బైడెన్ సర్కారు పన్నిన కుట్ర. భారత్ ఎన్నికల్లో జో బైడెన్ సర్కారు జోక్యం చేసుకోవడమే కాకుండా యుఎస్ఎయిడ్ నుంచి $21 మిలియన్ నిధులు అంటే 180 కోట్ల రూపాయల చదివింపులు చేసినట్లు స్వయంగా ట్రంప్ సొంతింటి గుట్టును బయటపెట్టారు. ఈ పరిణామం దేశ రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. దీంతో గతంలో తాము అనుమానించిందే నిజమవుతుందంటూ కమలనాథులు కన్నెర చేస్తున్నారు. భారత్లోని ప్రతిపక్ష పార్టీలు, పత్రికలు, వార్తా ఛానళ్లు, సామాజిక మాధ్యమాలకు నిధులు అందజేయడం ద్వారా వ్యతిరేక కథనాలు రాయించి మోదీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యుఎస్ఎయిడ్ కుట్ర చేసిందన్నది ప్రధాన ఆరోపణ. ఈ మొత్తం క్రతువులో తెలుగు మహిళ వీణారెడ్డి కీలక పాత్ర పోషించారు. ఏపీకి చెందిన వీణారెడ్డి అమెరికాలో దౌత్యవేత్తగా ఎదిగారు. యుఎస్ఎయిడ్ ఇండియా చీఫ్ గా పనిచేశారు. యూనివర్సిటీ ఆఫ్ షికాగో నుంచి డిగ్రీ, పీజీ చేసిన ఆమె కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి డాక్టరేట్ కూడా పొందారు. న్యూయార్క్, కాలిఫోర్నియా బార్ కౌన్సిల్ సభ్యురాలుగా కూడా ఉన్నారు. అమెరికా ఫెడరల్ ప్రభుత్వంలో చేరడానికి ముందు వీణారెడ్డి న్యూయార్క్, లండన్, లాస్ ఏంజల్స్లలో కార్పొరేట్ అటార్నీగా పనిచేశారు. ఆమె ప్రస్తుతం యుఎస్ఎయిడ్ కంబోడియా మిషన్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. గతంలో భారత్, పాక్, హైతీ, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు పలు పదవులు నిర్వహించారు. 2021 నుంచి 24 వరకు యుఎస్ఎయిడ్ ఇండియా, భూటాన్లకు మిషన్ డైరెక్టర్ గా పనిచేశారు. అమెరికా సీనియర్ ఫారిన్ సర్వీస్ లో కెరీర్ సభ్యురాలిగా ఈ దేశాలలో అమెరికన్ ఏజెన్సీ కార్యకలాపాలకు నాయకత్వం వహించిన మొదటి భారతీయ సంతతి అమెరికన్ వీణారెడ్డి. భారత ఎన్నికలను ప్రభావితం చేసే క్రతువు ఆమె చేతుల మీదుగానే జరిపించింది యుఎస్ఎయిడ్. ఆమె భారత్ లో పనిచేస్తున్న సమయంలో యుఎస్ఎయిడ్ ప్రాజెక్టులకు నిధులు 2021లో $94.3 మిలియన్ నుండి 2022లో $228 మిలియన్ పెరిగాయి. అయితే 2023లో $175.7 మిలియన్ పడిపోయింది. ప్రభుత్వ డేటా ప్రకారం 2024లో $151.8 మిలియన్ తగ్గింది. లోక్సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన ఒక నెల తర్వాత అంటే 2024 జూలై 17న ఆమె అమెరికాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. డబ్బులు కేటాయించడంతో పాటు యుఎస్ఎయిడ్ తరపున ఎన్నికలో పనిచేసేందుకు వీణారెడ్డిని బైడెన్ ప్రభుత్వం భారత్కు పంపినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఆమె ఎన్నికల సమయంలో చురుకుగా వ్యవహరించారు. 2021లో భారత్కు వచ్చి 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత తిరిగి అమెరికా వెళ్లారని బీజేపీ ఎంపీ మహేష్ జట్మలాని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల తర్వాత ఈ నిధులపై భారత ప్రభుత్వ ఏజెన్సీలు దర్యాప్తు జరిగే అవకాశం ఉన్నదనే ఆమె అమెరికాకు తిరిగి వెళ్లిపోయారన్నది జట్మలాని ఆరోపణ. అసలు విషయం ఏంటంటే 2012లో ఎన్నికల కమిషన్ యుఎస్ఎయిడ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. పైకి ఓటింగ్ శాతం పెంచడానికని చెబుతున్నా బీజేపీ మాత్రం ఏదో కుట్ర ఉందని అనుమానిస్తోంది. ఇప్పుడు వీణారెడ్డి దేశంలో ఉన్న కాలంలో ఏం చేస్తుందో దర్యాప్తు చేయాలన్న డిమాండ్ ఈ కారణంగానే చేస్తోంది. వీణారెడ్డిని యుఎస్ఎయిడ్ కోసం నియమించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించిన ట్వీట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే భారత్ లో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా అందించిన $21 మిలియన్ నిధులపై రాజకీయ రగడ అంతకంతకు పెరుగుతోంది. ఈ నిధులకు గేట్లు మూసేయడంతో వివాదం మరో మలుపు తిరిగింది. ఇతర దేశాలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించడంతో పాటు బైడెన్ ప్రభుత్వంపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. భారత్ లో మరెవరినో గెలిపించడానికి ఆ నిధులు కేటాయించారని ఆరోపించారు. అక్కడ ఎవరినో గెలిపించడం కోసం ప్రయత్నం చేసినట్లు ఉందని ట్రంప్ వ్యాఖ్యానించడంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. అమెరికా కార్యకలాపాలు, ఫండింగ్ కు సంబంధించి యుఎస్ అడ్మినిస్ట్రేషన్ సమాచారం తీవ్రంగా కలవరపెడుతుందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇది భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కిందకే వస్తుందన్నారు. దీనిపై సంబంధిత శాఖలు, ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయని, ఇప్పటికిప్పుడు దీనిపై వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుందని తెలిపారు. సంబంధిత అధికారులు పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామంటూ మీడియాకు స్పష్టం చేశారు రణధీర్ జైస్వాల్. డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 20న వాషింగ్టన్ డీసీలో జరిగిన రిపబ్లికన్ గవర్నర్స్ అసోసియేషన్ సమావేశంలో భారత్ ఎన్నికల్లో నిధుల వ్యవహారాన్ని బయటపెట్టారు. భారత్లో ఎన్నికల కోసం మనం $21 మిలియన్ ఎందుకు కేటాయించాలి?
మనకే చాలా సమస్యలు ఉన్నాయి. మనం మన ఎన్నికల గురించి చూసుకోవాలి. భారత్లో ఎన్నికల కోసం $21 మిలియన్ కేటాయించిన విషయం మీకు తెలుసా? అక్కడే ఎవరో ఎన్నిక కావాలని ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. ఇది కిక్ బ్యాక్ స్కీమ్లా ఉంది అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో భారత్లో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. దీనికి ముందు ఫిబ్రవరి 16న అమెరికా డోజ్ శాఖ యుఎస్ఎయిడ్ నిధుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. పొదుపు చర్యలో భాగంగా భారత్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఉద్దేశించి $21 మిలియన్ నిధులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో యుఎస్ఎయిడ్ నిధులు భారత్లో ఎవరికి చేరాయో చెప్పాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ హయాంలో యూపీఏ ప్రభుత్వానికి ఎన్జీఓలకు $1 మిలియన్ నిధులు అందాయని బీజేపీ విమర్శలు గుప్పించింది. అయితే ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక నిధుల రాకడ తగ్గిందని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఈ వాదనను కాంగ్రెస్ కొట్టివేసింది. ట్రంప్ చేసిన ఆరోపణలో అర్థం లేదని, యుఎస్ఎయిడ్ నిధులు ఎవరెవరికి అందాయని వివరాలతో ఆయన శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఇదే సమయంలో యుఎస్ఎయిడ్ నిధులపై ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ పరిశోధనాత్మక కథనం ప్రచురించింది. అందులో అమెరికా ఆరోపణలు చేస్తున్న $21 మిలియన్ సాయం 2022లో బంగ్లాదేశ్ కోసం కేటాయించినట్లు తెలిపింది. బంగ్లాదేశ్లోని అమర్ ఓట్ అమర్ అనే ప్రాజెక్టు కోసం ఆ నిధులు మంజూరు చేశారని, ఇప్పటికే $13.4 మిలియన్ ఆ దేశానికి ఇచ్చినట్లు ఆ కథనంలో ఉంది. ఇదిలా ఉండగానే బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవ్య తేనెతుట్టును కదిపారు. యుఎస్ఎయిడ్ సొరస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ద్వారా నిధులు పొందుతున్న ఒమిడ్యార్ ఫౌండేషన్ కు ఇండియన్ ఎక్స్ప్రెస్ కు ఉన్న సంబంధాలపై ట్విట్టర్లో ప్రశ్నల వర్షం కురిపించారు. ఒమిడ్యార్ నెట్వర్క్ తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ భారత్లో జరిగే కార్యక్రమాలకు నిధులు సమకూరుస్తోందని ఆరోపించారు. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, ఒమిడ్యార్ నెట్వర్క్లు డీప్ స్టేట్ కు తొత్తులుగా వ్యవహరిస్తూ భారత అంతర్గత విషయాలు జోక్యం చేసుకున్నట్లు ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒమిడ్యార్ కు ఇండియన్ ఎక్స్ప్రెస్ కనెక్షన్ పై మాలవ్య చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో $21 మిలియన్ నిధులు బంగ్లాదేశ్ కు వెళ్లాయంటూ ఇండియన్ ఎక్స్ప్రెస్ డోజ్ ఆరోపణలకు పూర్తి భిన్నమైన కథనాన్ని ప్రచురించడం అనుమానాలకు తావిస్తోంది. డీప్ స్టేట్ మురికిని తొలగించుకోవడానికి ఇండియన్ ఎక్స్ప్రెస్ డోజ్ ఆరోపణలు బంగ్లాదేశ్ పై నెట్టివేసేందుకు ప్రయత్నించిందంటూ ఓపెన్ ఇండియా వెబ్సైట్ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఇందులో భాగంగా $21 మిలియన్ భారత్లో ఓట్ల శాతం పెంచడానికే కేటాయించినట్లు మూడోసారి కూడా ట్రంప్ ప్రస్తావించడాన్ని ఓపెన్ ఇండియా ఉటంకించింది. దీంతో దృష్టి మళ్లించడానికే ఇండియన్ ఎక్స్ప్రెస్ తప్పుడు కథనం రాసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ట్రంప్ వ్యాఖ్యలతో ఇండియన్ ఎక్స్ప్రెస్, ఒమిడ్యార్ నెట్వర్క్ సంబంధంపై అమిత్ మాలవ్య చేసిన ఆరోపణలకు బలం చేకూరినట్లయింది. డోజ్ భారత్లో ఇంకెన్ని ప్రకంపనలకు కారణమవుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.